హాయ్ వ్యూయర్స్, యువర్ వాచింగ్ ఎక్స్ప్లోర్ విత్ మీ. ఇంకా నేను మీ ప్రదీప్. ఇది మాకు యమునోత్రిలో సెకండ్ డే. ఈ లొకేషన్ మా హోటల్ ఎంట్రన్స్కి ముందరున్న వే. ఇది జానకి చెట్టి నుంచి యమునోత్రి ధామ్కి మనకు 6 కిలోమీటర్స్ ఉంటుంది డిస్టెన్స్. కానీ మేము బుక్ చేసుకున్న ఈ హోటల్ నుంచి అయితే 5 కిలోమీటర్సే. అంటే ప్రజెంట్ నేనున్న ఈ లొకేషన్ నుంచి యమునోత్రి ధామ్కి 5 కిలోమీటర్సే ఉంటుంది డిస్టెన్స్. లాస్ట్ నైటే మేము ఇక్కడికి రీచ్ అయ్యాం. లాస్ట్ నా వీడియోస్లో ఈ లొకేషన్ అంతా చూపించాను, కాకపోతే నైట్ వ్యూలో చూపించాను. సో ఇదంతా చీకటిగా ఉన్నింది. డే వ్యూలో మళ్ళీ ఒకసారి ఈ లొకేషన్ అంతా షూట్ చేద్దామని ఇలా ముందుకు వచ్చాను. అంతేకాదు నా బైక్ పార్క్ చేస్తున్నాను. మెయిన్ చెప్పాలంటే దాన్ని చెక్ చేయడానికి ఒకసారి వెళ్తున్నాను. ఎందుకంటే అక్కడ సెక్యూరిటీ అంటూ నాకేం కనిపించలేదు. పార్కింగ్ ప్లేస్ కూడా కాదు, అది నార్మల్ ప్లేస్. ఇంకొంచెం ముందుకెళ్తే మనకు కనిపిస్తుంది. దూరంగా బైక్స్ ఉన్నాయి చూడండి, అక్కడే నా బైక్ కూడా పార్క్ చేశాను. అది నా ఓన్ బైక్ కాదు, లాస్ట్ వీడియోలో మీకు క్లియర్గా చెప్పాను అది మేము రెంటల్కి తీసుకున్న బైక్ అని. కానీ మాకు పార్కింగ్ గురించి అడిగితే మేము స్టే చేసే హోటల్ వాళ్ళు మాకు చూపించిన లొకేషన్ ఇదే నా బైక్. ఈ బైక్లోనే నేను హరిద్వార్ నుంచి ఇక్కడికి రీచ్ అయ్యాను. నైట్ ఇక్కడికి వచ్చినప్పుడు టోటల్ మొత్తం చీకటిగానే ఉన్నింది, ఎక్కడ లైట్స్ కూడా లేవు మాకు. ఇక్కడున్న పార్కింగ్ లొకేషన్ నుంచి నేను ఇంకా ముందుకు వెళ్ళిపోయాను. అక్కడ చాలా మడ్డిగా ఉన్నింది రోడ్డు. మళ్ళీ మేము స్టే చేయడానికి బుక్ చేసుకున్న హోటల్ వాళ్ళు మమ్మల్ని గైడ్ చేశారు వెనక్కి రమ్మని. వెనక్కి వచ్చి ఈ ప్లేస్లోనే పార్క్ చేసాం మా బైక్. చెప్పాలంటే ఇంకొంచెం ముందుకు వెళ్తే 4 వీలర్ పార్కింగ్ అది, కానీ పార్కింగ్ చేసేలా లేదు అక్కడ. లొకేషన్ టోటల్ మడ్డిగా ఉంది. ఇక్కడ మీకు కనిపిస్తున్న వీళ్ళందరూ యమునోత్రి ధామ్కి వెళ్ళే వాళ్ళే. నడిచి వెళ్ళలేని వాళ్ళకి ఇలా గుర్రాలు ఇంకా పల్లకిలు కూడా ఉన్నాయి. అంతేకాదు ఒక మనిషిని కూర్చోపెట్టుకుని వెళ్ళగలిగేలా ఇక్కడ కొన్ని బాస్కెట్స్ని కూడా వీళ్ళు యూజ్ చేస్తున్నారు. మనం నడవలేము అని చెప్తే మనం తీసుకెళ్ళడానికి యమునోత్రి ధామ్కి. ప్రజెంట్ ఇక్కడ మనకు కనిపించట్లేదు, కానీ వెళ్ళే దారిలో కనిపిస్తే చూపిస్తాను మీకు. ఇదంతా ఈ యమునోత్రి ధామ్కి వెళ్ళడానికి వే. అండ్ ఈ వేకి చుట్టుపక్కల ఉన్న లొకేషన్స్ ఇవే. షాప్స్ ఉన్నాయి, అలాగే హోటల్స్ కూడా ఉన్నాయి. ఇంకా మెడికల్ షాప్స్, గ్రాసరీ షాప్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఇదంతా పెద్ద ఏరియా కాదు, చెప్పాలంటే రిమోట్ ఏరియా. రిమోట్ ఏరియా అంటే కొంతమందికి అర్థం కాదు. సో 2 కొండల మధ్య ఫామ్ అయిన ఒక చిన్న విలేజ్. చెప్పాలంటే కరెక్ట్గా ఇదొక ఫారెస్ట్. కాకుంటే ఇక్కడ పెద్దగా వైల్డ్ యానిమల్స్ ఏవి లేవని కూడా విన్నాను. ఇక్కడ చూడండి, నా లెఫ్ట్ రైట్ 2 వైపులా హోటల్సే ఉన్నాయి. మ్యాక్సిమం ఇలాగే ఉంది వే అంతా. ఇదంతా ఒక హిల్ ఏరియా. ఇప్పుడు మేము స్టే చేసిన ఈ హోటల్ కూడా ఒక హిల్ పైనే బిల్డ్ చేశారు. అంటే 2 కొండల మధ్య యమునా రివర్ ఉంది. ఇక్కడ కనిపిస్తున్న ఈ ఏరియా అంతా కొంచెం ఫ్లాట్గా ఉంది, దానివల్ల వీళ్ళు ఇక్కడ స్టే చేయడానికి పాసిబుల్ అయ్యేలా కన్స్ట్రక్షన్స్ చేసుకున్నారు. ఇదే మేము బుక్ చేసుకున్న హోటల్, GMVN వాళ్ళది. అంటే ఉత్తరాఖండ్ గవర్నమెంట్ టూరిజంకి సంబంధించిన హోటల్ ఇది. ఇక్కడ సైన్ బోర్డ్ చూడండి, ఇక్కడ నుంచి యమునోత్రి ధామ్కి 4.75 కిలోమీటర్స్ అంట డిస్టెన్స్. ప్రజెంట్ 7:30 to 7:45 అవుతుంది టైము. మేము అర్లీగానే లేచాము, కాకుంటే లేట్ అయింది కొంచెం మాకు వెళ్ళడానికి, అంటే బయలుదేరడానికి. మేము లేట్గానే వెళ్దాం అనుకున్నాం, కానీ మేము స్టే చేసే హోటల్ వాళ్ళు మమ్మల్ని గైడ్ చేశారు. అర్లీగా వెళ్తే క్రౌడ్ ఉండరంట, తొందరగా వెళ్ళి వచ్చేయవచ్చని. లేట్ అయ్యే కొద్దీ క్రౌడ్ ఎక్కువైపోతారని విన్నాను. నేను ఇంతకుముందే నా వీడియోస్లో చెప్పాను ఇది సీజన్ కాదని, అంటే చార్ధామ్ యాత్ర సీజన్ ఇది కాదని. కానీ క్రౌడ్ అయితే ఉంటారంట, కాకుంటే సీజన్లో ఉన్నంత క్రౌడ్ ఉండరు. ఎలా చెప్పగలుగుతున్నాను అంటే, ఇక్కడ మీకు వెళ్ళే వే కనిపిస్తుంది కదా, సీజన్లో అయితే ఇక్కడున్న మనకు వే కనిపించదంట. కనిపించదు అంటే అంత క్రౌడ్ ఉంటారని అర్థం. ఫుల్ క్రౌడ్తో ఫుల్ఫిల్ అయిపోయి ఉంటుందంట ఈ వే అంతా. ఎందుకంటే ఇక్కడ మనం వెళ్ళడానికి రావడానికి ఉన్నది ఈ ఒక్క వేనే. సో వెళ్ళే వాళ్ళు వచ్చేవాళ్ళు అందరూ కలిసి ఈ వేని బ్లాక్ చేస్తారు. మీకు ఈ వే చూస్తే అర్థమవుతుంది, ఇది చాలా నేరగా ఉంటుంది. ఒక కొండ ఎడ్జ్ ఇది. మనకు లెఫ్ట్ సైడు వెళ్ళేటప్పుడు కొండ కనిపిస్తుంది చూడండి,
అలాగే రైట్ సైడు లోయ, అలాగే ఆ లోయ పక్కన మనకు రివర్ వెళ్తాం చూడండి, ఇది యమునా రివర్. అంతేకాదు నడిచి వెళ్ళే వాళ్ళతో పాటు ఎక్కువగా మనకు గుర్రాలు కనిపిస్తాయి. ఇప్పుడు మనకు పెద్దగా కనిపించట్లేదు, కానీ సీజన్లో ఎక్కువగా గుర్రాలు కనిపిస్తాయి. వాటికి వేయడానికి మనకు సరిపోదు, టైం అంతా మనం నడవడానికి పాసిబుల్ అవ్వదు. ఎందుకు వాటికి మనం దారి ఇవ్వాలి అంటే అవి చాలా స్పీడ్గా వెళ్ళిపోతుంటాయి. మనం అడ్డం ఉంటే మనల్ని గుద్దుకుంటూ వెళ్ళిపోతాయి, లేదంటే తొక్కుకుంటూ వెళ్ళిపోతాయి మన కాళ్ళని. సో అవి వెళ్తున్నప్పుడు మనం పక్కకి వెళ్ళాలి ఖచ్చితంగా. వాటి నేచర్ అంతే, చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంటాయి. అలాగే వాటిని గైడ్ చేస్తూ వాటిని తీసుకెళ్ళే వాటి ఓనర్స్ కూడా ఆ గుర్రాలని అలాగే హ్యాండిల్ చేస్తారు, ఫాస్ట్గా లాక్కొని వెళ్తూ ఉంటారు. మేము రిజిస్ట్రేషన్ చేసుకున్నాము, ఆ సర్టిఫికేట్స్ కూడా మా దగ్గర ఉన్నాయి, కానీ ఇంతవరకు ఇక్కడ చెకింగ్ పాయింట్ రాలేదు. ఇక్కడ ఒకరిని అడిగితే ఇంకా కొంచెం ముందుకు వెళ్తే రిజిస్ట్రేషన్ సంబంధించిన సర్టిఫికేట్స్ చెక్ చేసే పాయింట్ ఉందని చెప్పారు. అలాగే స్పాట్ రిజిస్ట్రేషన్స్ కూడా మనం అక్కడే చేసుకోవచ్చు అంట, క్రౌడ్ని బట్టి. వెళ్ళే వే అంతా చూడండి, మనం ఎక్కడన్నా ఆగాలంటే ఇక్కడ చైర్స్ కూడా ఉన్నాయి కూర్చోడానికి. అలాగే వాష్రూమ్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ నా రైట్ సైడ్ ఉన్నది వాష్రూమ్సే. ఇది వెళ్తున్న గుర్రాలు తాగడానికి వాటర్, ఇవి ఆ వాష్రూమ్స్. ఈ వాష్రూమ్స్ వెనక నాకు యమునా రివర్ కనిపించింది. రివర్ దగ్గరికి వెళ్ళడానికి నాకు ఇక్కడ వే కనిపించింది, అందుకని వెళ్తున్నాను రివర్ దగ్గరికి చూద్దామని. ప్రజెంట్ రివర్లో హెవీగా లేదు వాటర్ ఫ్లో, బాగా హెవీగా ఉన్నప్పుడు వాటర్ ఫ్లో ఈ ప్లేస్ అంతా కవర్ అయ్యేలా ఉంది. ఆ వాటర్ ఫ్లో వల్లే ఇక్కడ మనకు ఈ రాళ్ళన్నీ కొట్టుకొచ్చాయి. నేను ఆల్రెడీ ఈ చార్ధామ్ యాత్రలోని యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్కి సంబంధించి క్షేత్ర స్థల పురాణాలు, అలాగే రిజిస్ట్రేషన్, హిస్టరీ, ఎలా చేరుకోవాలి, వీటన్నిటికి సంబంధించి వీడియోస్ చేసి నా ఛానల్లో అప్లోడ్ చేశాను. ఆ వీడియోస్లో ఈ చార్ధామ్ యాత్రలోని ఈ లొకేషన్కి సంబంధించిన స్థల పురాణాల గురించి కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అలాగే ఇక్కడ ప్రజెంట్ మనం చూస్తున్న ఈ యమునోత్రి అంటే ఈ యమునా నది పుట్టిన ప్రదేశమైన ఈ యమునోత్రికి సంబంధించిన స్థల పురాణం కూడా అందులో క్లియర్గా మెన్షన్ చేశాను. ఇంకా చూడని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఒకసారి ఆ వీడియోని రిఫర్ చేయండి. ఈ లొకేషన్స్ గురించి మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఇక్కడ చూడండి ఆర్చ్ ఉంది. ఈ ఆర్చే మెయిన్ ఎంట్రన్స్ అంట ఈ యమునోత్రికి వెళ్ళడానికి. ఇక్కడ యమునోత్రి అంటే యమునా నది పుట్టిన ప్రదేశం, అంటే యమునా నది జన్మస్థలం. అలా అంటారు యమునా నది జన్మస్థలం అని, కానీ యమునా నది జన్మస్థలం ఇది కాదు. ఈ యమునోత్రి నుంచి మనం ఇంకా ఒక 7 to 10 కిలోమీటర్స్ డిస్టెన్స్ ట్రెక్ చేసుకుంటూ పైకి వెళ్ళాల్సి ఉంటుంది. అక్కడ సప్తఋషి కుండ్ అని ఒక లేక్ ఉంటుంది, అది యమునా నది అసలైన జన్మస్థలం. ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఇదే మన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ని చెక్ చేసే కౌంటర్. ఇంకా ఈ చార్ధామ్ యాత్ర రిజిస్ట్రేషన్ గురించి మాకు కొన్ని డౌట్స్ ఉంటే వాటిని వీళ్ళ దగ్గర అడిగి క్లారిఫై చేసుకుంటున్నాం. అంటే ఈ యాత్రలోని ప్రతి లొకేషన్ని మనం వెళ్ళాలనుకున్న డేట్ని ఆ రిజిస్ట్రేషన్లో మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఆ డేట్లోనే ఆ ప్లేస్ని మనం విజిట్ చేయాలా, లేదంటే ఒక రోజు లేట్ అయినా పర్లేదా అంటే లేట్ అయినా పర్లేదని చెప్తున్నారు, 1 వీక్ లేట్ అయినా పర్లేదని చెప్తున్నారు. కానీ రిజిస్ట్రేషన్ అయితే ఖచ్చితంగా చేయించుకోవాలంట. అలాగే ఇక్కడ మనం రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ చెక్ చేయించినప్పుడు వీళ్ళు మనకు ఒక రిసిప్ట్ ఇస్తారు, అది కూడా మనం మెయింటైన్ చేయాలని చెప్పారు వీళ్ళు. ఈ యాత్ర రిజిస్ట్రేషన్ అనేది ఎంతమంది ఈ యాత్రకి వస్తున్నారో గవర్నమెంట్కి తెలియడం కోసం ఈ రిజిస్ట్రేషన్ కౌంటర్ నుంచి యమునోత్రి ధామ్కి ఇంకా 4.5 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉందంట. ఇక్కడ సైన్ బోర్డులో రాసున్నారు. సీజన్ టైంలో అంటే మే, జూన్ టైంలో ఈ యాత్రకి వెళ్ళే వాళ్ళు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకునే వెళ్ళండి, స్పాట్లో రిజిస్ట్రేషన్ చేసుకుందామని వెళ్ళకండి. అలా వెళ్ళిన వాళ్ళు చాలామంది సఫర్ అయ్యారు, ఎందుకంటే క్రౌడ్ ఎక్కువగా ఉండడం వల్ల వాళ్ళని అలో చేయలేదు సెంటర్ కాడికి. ఇక్కడ కూడా మనకు యమునోత్రి రివర్ కనిపిస్తుంది. మ్యాక్సిమం వెళ్ళేదారంతా మనకు ఈ యమునోత్రి రివర్ పక్కనే కనిపిస్తుంది, వే పక్కనే. కానీ కొంచెం దూరం వెళ్ళాక హిల్ని మనం క్లైమ్ చేయాల్సి ఉంటుందంట. అక్కడ ఈ రివర్ మనకు చాలా దూరంగా కనిపిస్తుందని విన్నాను. ఇక్కడ చూడండి హిల్ స్టార్ట్ అయింది, ఎంతసేపు ఫ్లాట్గా ఉండింది వే, ఇప్పుడు కొంచెం జిగ్జాగ్ టైప్లో మనం ఈ హిల్ని క్లైమ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ స్టెప్స్ కూడా ఉన్నాయి, అంటే కంటిన్యూగా స్టెప్స్ లేవు, కొంచెం దూరంగా మనకు స్టెప్స్ ఉన్నాయి. ఫ్లాట్గా కూడా ఉంది వే. ఎంతసేపు ఈజీగా నడుచుకొని వచ్చేసాం. ఇక్కడ నుంచి కొంచెం టఫ్గా ఉంటుంది వెళ్ళే వే. ఈ చార్ధామ్ యాత్రలో మనకు ఈ యమునోత్రి ఇంకా కేదార్నాథ్ మాత్రమే కొంచెం టఫ్గా ఉంటుంది ఆ లొకేషన్స్ని రీచ్ అవ్వడానికి.
మిగతా గంగోత్రి అలాగే బద్రీనాథ్ చాలా ఈజీగా ఉంటాయి. మనం టెంపుల్ దగ్గరికే మ్యాక్సిమం వెళ్ళిపోవచ్చు వెహికల్స్లో. ఇంతకుముందే చెప్పాను, ఈ యమునోత్రి అసలైన జన్మస్థలం సప్తఋషి కుండ్ అని. అక్కడికి వెళ్ళడం చాలా టఫ్, ఎందుకంటే ఒక హిల్ని మనం క్లైంబ్ చేస్తూ వెళ్ళాలి. చాలా కష్టమైన ట్రెక్కింగ్ అంటే అది. దానికి కూడా మనం పర్మిషన్ తీసుకోవాలని విన్నాను. అలాగే చాలా తక్కువ మంది కూడా వెళ్తారని విన్నాను అక్కడికి, రెగ్యులర్గా ఎవరు వెళ్ళారని విన్నాను. ఈ యమునోత్రి గంగోత్రి అనేటివి మంచు కరగడం వల్ల ఫామ్ అయిన రివర్స్ ఇవి. సో ఈ యమునోత్రిలో అయినా సరే గంగోత్రిలో అయినా సరే అక్కడ గ్లేజియర్స్ ఉంటాయి. ఆ గ్లేజియర్స్ నుంచి వస్తున్న వాటర్ వల్లే ఈ రివర్స్ ఫామ్ అవుతాయి. ఈ యమునోత్రి అసలైన జన్మస్థలమైన ఈ సప్తఋషి కుండ్ అంటే ఒక లేక్, అది అంటే ఒక సరస్సు. ఆ సరస్సులో నుంచి నీరు బయటికి వస్తున్నప్పుడే మనకు ఈ యమునా నది స్టార్ట్ అవుతుంది. సో ఈ యమునా నదికి అసలైన జన్మస్థలం ఆ సప్తఋషి కుండే. కాకుంటే మనం అక్కడికి వెళ్ళలేం కాబట్టి ఎక్కడైతే మనం ఈ రివర్ని చూడగలుగుతున్నామో ఆ లొకేషన్ని ఈ యమునోత్రి ధామ్గా పిలుస్తున్నాము. అండ్ అక్కడే ఈ యమునా అమ్మవారికి ఒక టెంపుల్ కూడా కన్స్ట్రక్షన్ జరిగింది. ఈ యమునా అమ్మవారి టెంపుల్ కన్స్ట్రక్షన్ జరగకముందు అదొక ఆశ్రమం అని విన్నాను. ఈ ఆశ్రమంలో అసిత్ ముని అనే ఒక ముని నివసించే వాళ్ళంట. ఆయనకి సంబంధించిన ఆశ్రమమే అంట ప్రజెంట్ మనం చూస్తున్న ఈ యమునా అమ్మవారి టెంపుల్. ఒక చిన్న స్టోరీ ప్రకారం ఈ అసిత్ ముని రోజు తన ఆశ్రమం పక్కనే ఉన్న యమునా రివర్ అలాగే గంగోత్రిలో ఉన్న గంగా రివర్లో స్నానం చేసేవాళ్ళంట. ఈ విధంగా ఆయన ఈ రెండు రివర్స్లో స్నానం చేయడాన్ని ఒక దీక్షగా చేసేవారంట. కానీ ఆయనకి వయసు అయిపోయిన తర్వాత గంగా రివర్లో స్నానం చేయడానికి వెళ్ళలేకపోయారంట. అప్పుడు ఈయన బాధపడుతుంటే ఆయన బాధ చూడలేక గంగా రివరే ఈ యమునా రివర్కి పక్కన ఆయనకి కనిపించిందంట. సో ఆ విధంగా ఆయన అప్పుడు ఈ రెండు రివర్స్లో స్నానం చేయడానికి పాసిబుల్ అయ్యిందంట. సో ఆ విధంగా ఆయన తన దీక్షని కొనసాగించారని చెబుతారు. ఇది ఒక స్టోరీ, ఎంతవరకు నిజమో నాకు తెలీదు. యమునోత్రి ధామ్లో యమునా అమ్మవారికి ఫస్ట్ టెంపుల్ 1839లో తెహ్రీ నరేష్ సుదర్శన్ షా నిర్మించారంట. ఆయన అప్పట్లో ఇక్కడ రాజు. కానీ ఆ టెంపుల్ చాలా వరకు భూకంపం వల్ల పాడైపోయిందని విన్నాను. మనం ప్రజెంట్ చూస్తున్న టెంపుల్ మాత్రం జైపూర్ మహారాణి గులేరియా నిర్మించారంట. టోటల్ జానకి చెట్టు నుంచి యమునోత్రి ధామ్కి మనకు 6 కిలోమీటర్సే ఉంటుంది డిస్టెన్స్. కాకుంటే మనం ఈ కొండని క్లైంబ్ చేయడం వల్ల కొంచెం టఫ్గా ఉంటుంది వెళ్ళేవే అంతే. సో నాకు తెలిసి బాగా నడిచే వాళ్ళు 1.5 అవర్లో మ్యాక్సిమం రీచ్ అయిపోవచ్చు ఈ టెంపుల్ని. నడవలేని వాళ్ళు కూడా 2 అవర్స్లో రీచ్ అయిపోవచ్చు, అంతకుమించి టఫ్ ఏం కాదు. కాకుంటే ప్రజెంట్ మీరు చూస్తున్నట్లు సీజన్లో వే అయితే ఉండదు, ఖచ్చితంగా చెప్తున్నాను. నేను చాలా వీడియోస్ చూశాను, చాలామంది ఫొటోస్ కూడా నాకు రెఫరెన్స్ కింద ఇచ్చారు. ఈ వే అంతా ఫుల్గా క్రౌడ్తో కంప్లీట్గా బ్లాక్ అయిపోయి ఉంటుంది. మనం క్యూ మాదిరి వెళ్ళాల్సి ఉంటుంది ఈ వే అంతా. అంటే తిరుమలలో టెంపుల్కి మనం క్యూలో ఎలా వెళ్తామో ఈ వే అంతా అలాగే ఉంటుంది. సో మొత్తం క్రౌడే ఉంటారు. ప్రజెంట్ నేను వెళ్ళే వేలో లేను, అక్కడ నుంచి సైడ్ ఏదో ఒక వే వెళ్తుంటే కిందకు వచ్చాను. ఇది కింద వెళ్తున్న యమునా రివర్ దగ్గరికి వెళ్ళే వే. ఇక్కడ నుంచి చూడండి, ఈ రివర్ పైన బ్రిడ్జ్ ఉంది. అంటే మనం ఈ యాత్రకు వెళ్ళేటప్పుడు ఈ బ్రిడ్జ్ పై నుంచే వెళ్ళాల్సి ఉంటుంది, అదే వే. ఆ బ్రిడ్జ్ వ్యూ చూడండి ఇక్కడ నుంచి ఎంత బాగా కనిపిస్తుందో. నాకెందుకో ఇక్కడ కనిపిస్తున్న ఈ బ్రిడ్జ్ రీసెంట్గా కన్స్ట్రక్షన్ చేసినట్లు అనిపిస్తుంది. బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ జరగకముందు యాత్రకు వెళ్ళే వాళ్ళు ఈ రూట్లోనే వెళ్ళేవారు అనుకుంటున్నాను. ఈ రూటు అసలు బాగాలేదు, వచ్చేటప్పుడు ఏదో వచ్చేసాను కానీ వెళ్ళడానికి చాలా టఫ్గా ఉంది. ఇక్కడ కూడా ఈ బ్రిడ్జ్ మీదకి వెళ్ళే ముందు నాకు లెఫ్ట్ సైడ్ ఒక వే కనిపించింది. ఈ వే ఎక్కడికి వెళ్తుందో చూడడానికి వెళ్తున్నాను. ఇది ఒక ల్యాండ్ స్లైడ్ జరిగిన ప్లేస్ ఇది. కాకుంటే ఈ యమునోత్రి ధామ్కి వెళ్ళే వే ఇక్కడ నుంచి చాలా బాగా కనిపిస్తుంది. వ్యూ అయితే నాకు చాలా బాగా నచ్చింది. నాకు తెలిసి ఈ యమునోత్రి ధామ్కి వెళ్ళే వే అంతా ఒకే హిల్ పైన లేదు. ఇప్పటి వరకు ఒక హిల్ పైన మనం క్లైంబ్ చేసుకుంటూ వచ్చాం, ఇప్పుడు ఇంకొక హిల్ మీదకి వెళ్తున్నాం.
కాకుంటే ఈ బ్రిడ్జ్ లేనప్పుడు ఫ్లాట్గా ఉంటుంది వే. ఈ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ జరిగాక మనం పైనుంచి వెళ్తున్నాం. బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ జరగకముందు యాత్రకు వెళ్ళే వాళ్ళు ఈ రూట్లోనే వెళ్ళేవాళ్ళు అనుకుంటున్నాను. అంటే ఇంతకుముందు చూపించాను కదా బ్రిడ్జ్ కింద నుంచి వ్యూ అని, ఆ రూట్లో వచ్చి ఈ రూట్లో కంటిన్యూషన్గా యాత్రకు వెళ్ళేవాళ్ళు అనుకుంటున్నాను. ఇంకా ఇక్కడ స్టే చేసే వాళ్ళ గురించి చెప్పాలంటే ఈ ఏరియా మ్యాక్సిమం టిబెట్ బార్డర్లో ఉంటుంది. సో ఇక్కడ మనకు కనిపించే వాళ్ళందరూ మ్యాక్సిమం మనకు ఆ టిబెటియన్స్ మాదిరే ఉంటారు. అంతేకాకుండా నేపాల్ నుంచి ఇక్కడ వర్క్ చేయడానికి కూడా వస్తున్నారంట ఈ టైంలో. అంటే ఈ చార్ధామ్ యాత్ర సీజన్లో నేపాల్ నుంచి ఇక్కడ వర్క్ చేయడానికి వస్తున్నారంట. ఇప్పుడు చూడండి ఈ లొకేషన్ మీకు క్లియర్గా కనిపిస్తుంది. ఇంతకుముందు బ్రిడ్జ్ దగ్గర చూసిన ప్లేస్ ఇది. నాకు తెలిసి ల్యాండ్ స్లైడ్ జరుగుండాలి, దానివల్లే ఈ ప్లేస్ ఇలా ఫామ్ అయింది. నడవలేని వాళ్ళు ఇలా గుర్రాలపైన వెళ్తారు. ఈ గుర్రాలకి సీజన్ బట్టి డిఫరెంట్ ప్రైజెస్ చెప్తున్నారు వీళ్ళు. 2000 నుంచి స్టార్ట్ అవుతుంది ప్రైజ్ ఇక్కడ. అండ్ మన వెయిట్ని బట్టి కూడా వీళ్ళు ప్రైజ్ని డిసైడ్ చేస్తున్నారు. గుర్రాలపైన ఈజీగా వెళ్ళిపోతున్నారు అనుకోకండి, చాలా టఫ్ గుర్రం పైన కూర్చొని వెళ్ళడం కూడా. అవి నడిచేటప్పుడు మన బాడీ చాలా వరకు షేక్ అవుతుంది. సో బ్యాక్ పెయిన్ అనేది చాలా ఈజీగా వస్తుంది ఇక్కడ. ఇంకా నడవలేని వాళ్ళకి ఇంకొక ఆప్షన్ ఏంటంటే ఇక్కడ పల్లకీలు. ప్రజెంట్ ఇక్కడ కనిపించట్లేదు, కొంచెం ముందుకు వెళ్తే కనిపిస్తాయేమో, చూపిస్తాను మీకు నేను. అలాగే ఇంకొకటి బాస్కెట్. ఆ బాస్కెట్ని ఒక మనిషిని కూర్చోపెట్టుకోవడానికి పాసిబుల్ అయ్యేలా వీళ్ళు తయారు చేసుకున్నారు. దాన్ని ఒక మనిషే మోసుకెళ్తున్నారు. ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఇదే పల్లకి అంటే. ఒక కుర్చీలో ఒక మనిషిని కూర్చోబెట్టి 4 మోసుకెళ్తున్నారు. దీనికి కూడా ప్రైజెస్ స్టాండర్డ్గా లేవు, క్రౌడ్ని బట్టి చేంజ్ అవుతున్నాయి. అంటే డిమాండ్ని బట్టి ఎక్కువ క్రౌడ్ ఉంటే వీటికి ప్రైజెస్ ఎక్కువగా ఉంటున్నాయి. ప్రజెంట్ క్రౌడ్ లేరు కాబట్టి తక్కువగానే తీసుకుంటున్నారని విన్నాను. ఇక్కడ నా లెఫ్ట్లో కనిపిస్తున్న యార్చ్ చూడండి, ఇక్కడ ఒక సైన్ బోర్డ్ కూడా ఉంది. ఇక్కడ నుంచి యమునోత్రికి 3 కిలోమీటర్స్ అని మెన్షన్ చేస్తున్నారు ఆ సైన్ బోర్డ్లో. ఈ యార్చ్ ఏంటని చూడడానికి దగ్గరికి వెళ్తున్నాను. ఈ ఆర్చ్ ఏంటంటే ఇది కూడా యమునోత్రికి వెళ్ళే దారి అంట. ఎక్కువగా క్రౌడ్ ఉన్నప్పుడు ఈ దారిలో అలో చేస్తారంట. కాకుంటే ఇది కొంచెం దూరం అని విన్నాను యమునోత్రి ధామ్ని రీచ్ అవడానికి. సో ఆ టైంలో గుర్రాల్లో వెళ్ళే వాళ్ళని ఈ రూట్లో పంపిస్తారంట. ఇక్కడ వెళ్ళేదారంతా మనకు చాలా షాప్స్ ఉన్నాయి, హోటల్స్ కూడా ఉన్నాయి. హోటల్లో ఫుడ్ గురించి నేను పెద్దగా చెప్పను, ఎందుకంటే ఇది నార్త్ ఇండియా. ఆల్రెడీ చెప్పాను, ఇక్కడ మనకు మ్యాక్సిమం తినడానికి రోటీలే ఉంటాయి అండ్ రైస్ కూడా ఉంటుంది, కానీ అంతగా టేస్ట్ ఉండదు, మనం అడ్జస్ట్ చేసుకోవాలి అంతే. ఇంకా కూల్ డ్రింక్స్, వాటర్ బాటిల్స్, కొన్ని రకాల స్నాక్స్ కూడా ఉన్నాయి మనం తినడానికి. కాకుంటే ప్రైజెస్ మాత్రం కొంచెం ఎక్కువే ఉన్నాయి. ఇక్కడ మేము వెళ్తున్న ఈ వే చూసి నాకు దీన్ని ఎలా బిల్డ్ చేశారో చెక్ చేద్దామని ఒకసారి కింద కనిపిస్తున్న లొకేషన్ని షూట్ చేశాను. కింద చూడండి ఎంత గ్యాప్ ఉందో. ఇదంతా సిమెంట్తో కన్స్ట్రక్ట్ చేశారు, మోల్డెడ్ అంటే కాంక్రీట్తో చేశారు ఇదంతా. కానీ ఈ ప్రదేశం ఎంతవరకు సేఫో నాకు తెలీదు, ఎందుకంటే ఇక్కడ ఎక్కువగా మనకు రెగ్యులర్గా ల్యాండ్ స్లైడ్స్ జరుగుతుంటాయి. ఇక్కడ ఉన్న ఈ రూట్కి అలాగే కింద ఉన్న హిల్కి మధ్యలో చాలా గ్యాప్ ఉంది. ఇది ఎంతవరకు సేఫో నాకు అర్థం కావట్లేదు. నేను ఆల్రెడీ అప్లోడ్ చేసిన ఈ చార్ధామ్ యాత్ర వీడియోస్లో చెప్పాను, ఇక్కడ సీజన్ ఏంటంటే మే, జూన్ అని. ఆ టైంలో మాత్రం ఇక్కడ మనం ఇంత ఫ్రీగా వెళ్ళలేము. ప్రజెంట్ మీరు నేను వెళ్తున్న ఈ వేన్ చూసి ఎప్పుడూ ఇలాగే ఉంటుందని ఫిక్స్ అవ్వద్దండి, మళ్ళీ చెప్తున్నాను. ఆ సీజన్ టైంలో ఈ వే మొత్తం క్రౌడ్తో కంప్లీట్గా ఫిల్ అయిపోయి ఉంటుంది. ఇంకా జూలై, ఆగస్టు ఇక్కడ బాగా వర్షాలు పడతాయంట. బాగా అంటే విపరీతంగా వర్షాలు పడతాయంట. సో ఆ వర్షాల వల్ల ఇక్కడ మనం ఈజీగా స్టక్ అయిపోతామని విన్నాను ఆ టైంలో వెళ్తే. అండ్ ల్యాండ్ స్లైడ్స్ కూడా ఉంటాయంట ఆ టైంలో. సో ఆ టైంలో కూడా మనం వెళ్ళడం పెద్దగా కరెక్ట్ కాదు. అందుకే మేము ఈ వింటర్ సీజన్ని సెలెక్ట్ చేసుకున్నాం. ప్రజెంట్ అయితే మీరు చూస్తున్నారు ఇక్కడ లొకేషన్స్ ఎలా ఉన్నాయో. ఈజీగా కూడా ఉంది వెళ్ళడానికి, అంటే ఈజీగా నడుచుకొని వెళ్ళిపోవచ్చు. కానీ సీజన్లో వెళ్తే మాత్రం వెళ్ళలేము. అంటే నడవడానికి కూడా వే ఉండదంట, అంత క్రౌడ్ ఉంటారంట ఇక్కడ. మీకు ఆల్రెడీ చెప్పాను బాస్కెట్ అని, ఒక మనిషిని కూర్చోపెట్టుకుని ఇంకొక మనిషిని మోసుకొని వెళ్తారని. అదే ఇది. దీంట్లో మనం వెళ్ళాలంటే 2000 పే చేయాలని విన్నాను. కానీ వీళ్ళు చూడండి, ఒక మనిషిని కూర్చోబెట్టుకుని ఇంకొక మనిషి మోసుకొని వెళ్తున్నారు. ఎంత టఫ్ అది, మనం నడవడమే కష్టం, అటువంటిది ఇంకొక మనిషిని వీళ్ళు ఎత్తుకొని వెళ్తున్నారు. ఇంకా వెళ్ళేదారిలో నాకు చాలా రకాల డిఫరెంట్ ఐటమ్స్ కనిపించాయి. ఫర్ ఎగ్జాంపుల్ రుద్రాక్షలు.
ఒరిజినల్ రుద్రాక్షలు కనిపించాయి. అలాగే ఇతన్ని చూడండి, కుంకుమ పువ్వు అమ్ముతున్నారు ఆయన. అందరూ ఈ యాత్రని చార్ధమ్ యాత్ర అంటారు. అసలైన చార్ధమ్ యాత్ర ఇది కాదు. దీనికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్తో నేను ఒక వీడియో కూడా చేశాను. ఆల్రెడీ అప్లోడ్ చేశాను ఆ వీడియోస్ని. నా చార్ధమ్ యాత్ర వీడియోస్లో ఆ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. ఈ యాత్రని చోటా చార్ధమ్ యాత్ర అంటారు. చార్ధమ్ అంటే 4 ధామాలని విజిట్ చేయడం అంతే. కాబట్టి ఈ యాత్రని చార్ధమ్ యాత్ర అనేస్తున్నారు. కానీ కరెక్ట్ చెప్పాలంటే ఈ యాత్ర పేరు చోటా చార్ధమ్ యాత్ర, అంటే చిన్న చార్ధమ్ యాత్ర అని అర్థం. ఇక్కడ వ్యూ చూడండి ఎలా ఉందో. ఖచ్చితంగా ఎవరికైనా భయమే వేస్తుంది, ఎందుకంటే ఎటువంటి ప్లేస్లో మనం నడుచుకుని వెళ్తున్నాం చూడండి. ఈ ప్లేస్ ఎంతవరకు స్ట్రాంగ్గా ఉందో నాకు తెలీదు. పడిపోతే ఎలా అని చాలామందికి డౌట్ కూడా వస్తుంది. కింద అయితే చాలా డెప్త్ ఉంది. కాకుంటే ఇదంతా కాంక్రీట్ కన్స్ట్రక్షన్, సో దానివల్ల మనం కొంచెం నమ్మచ్చు ఈ వేని, వెళ్ళే వేని. కానీ ల్యాండ్ స్లైడ్స్ లాంటివి ఏదైనా జరగడం, భూకంపాలు రావడం లాంటివి జరిగితే ఏం చేయలేం. ఆల్రెడీ చాలాసార్లు ఈ కన్స్ట్రక్షన్ పాడైపోయి మళ్ళీ దీన్ని రీబిల్డ్ చేశారని కూడా విన్నాను, అంటే ఈ వెళ్ళే వేని. అంత ఈజీ వే అయితే కాదు ఈ వెళ్ళే దారంతా. ఇదంతా టఫ్ లొకేషన్స్. ఎప్పుడు ల్యాండ్ స్లైడ్స్ అవుతాయో తెలీదు, చెప్పలేం. ఎందుకంటే ఇక్కడున్న ఈ హిల్స్ అన్నీ చాలా వీక్గా ఉంటాయి, చాలా ఈజీగా జారిపోతూ ఉంటాయి. సో ఆ విధంగా ఈజీగా ల్యాండ్ స్లైడ్స్ అవుతుంటాయి. వర్షం బాగా పడిందంటే ఖచ్చితంగా ఎక్కడో ఒక చోట ల్యాండ్ స్లైడ్ అనేది జరుగుతుంది. ఇక్కడున్న ఈ స్టాల్ చూడండి, అంటే ఈ అబ్బాయి అమ్మే ఐటమ్స్ చూడండి. ఇక్కడ ఇది కూడా నాకు కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉండింది. ఏంటా అని దగ్గరికి వెళ్ళి అడిగితే అతను దీన్ని ఇంగు అని చెప్పాడు. చాలా ఒరిజినల్ అండ్ ప్యూర్ ఇంగు అంట. చెట్ల బెరడు నుంచి తీస్తారంట దీన్ని. ఇక్కడ వీళ్ళు అమ్ముతున్న ఈ ఐటమ్స్కి సంబంధించి ప్రైస్ లిస్ట్ చూడండి. టీ 20 రూపీస్ అంట. అలాగే మిల్క్ దొరుకుతుంది, మ్యాగీ దొరుకుతుంది, అలాగే పరాటా ఐటమ్స్ దొరుకుతున్నాయి. అప్పటికప్పుడే చేస్తున్నారు వీళ్ళు. సో వీళ్ళు ఇక్కడ ఈ స్టాల్స్ని రన్ చేయడానికి ఎంత పే చేయాలని కూడా అడిగాం మేము వీళ్ళని. ఈ చార్ధమ్ యాత్ర టోటల్ 6 మంత్స్ ఉంటుంది. ఈ 6 మంత్స్ వీళ్ళు ఇక్కడ రన్ చేయడానికి ఈ స్టాల్స్కి 1500 పే చేయాల్సి ఉంటుందంట గవర్నమెంట్కి. అతను చూడండి ఫోన్ మాట్లాడుతున్నారు, కాబట్టి ఇక్కడ సిగ్నల్ ఉందని మీరు ఈజీగా క్యాచ్ చేయొచ్చు. ఇది ఒక బెనిఫిట్ ఈ యాత్రలో, మనకు సిగ్నల్ ఉంది వెళ్ళిన చోటల్లా, మొబైల్ సిగ్నల్, కాబట్టి ప్రాబ్లం లేదు. ఇది రిమోట్ ఏరియాని, కానీ ఇక్కడ వీళ్ళు టవర్స్ మెయింటైన్ చేస్తున్నారు, సెల్ టవర్స్. ఆల్రెడీ చెప్పాను నేపాల్ నుంచి వచ్చి ఇక్కడ వర్క్ చేస్తున్నారని. వాళ్ళు ఇక్కడ షాపులు కూడా మెయింటైన్ చేస్తున్నారు. మేము స్టే చేసిన హోటల్కి చుట్టుపక్కల మ్యాక్సిమం వాళ్ళకి సంబంధించిన షాపులే, అంటే హోటల్సే ఉన్నాయి. ఇక్కడ యమునోత్రి ధామ్ అని చెబుతారు, కానీ ఈ యమునోత్రి ధామ్ అంటే చాలామందికి తెలియదు. కొంతమందికి ఈ యమున అనేది పుట్టిన ప్రదేశం అని మాత్రమే తెలుసు, కానీ ఈ యమునాదేవి ఎవరో చాలామందికి తెలియదు. మన పురాణాల ప్రకారం, అంటే హిందూ పురాణాల ప్రకారం యమునాదేవి సూర్యుని కుమార్తె. హిందూ పురాణాల ప్రకారం సూర్య భగవానునికి 3 పిల్లలు. వాళ్ళు యమధర్మరాజు, శనీశ్వరుడు, యమునాదేవి. అకాల మృత్యు దోషం అంటే సడన్గా చనిపోవడం లాంటి దోషాలు ఉన్నవాళ్ళు ఈ యమునా నదిలో స్నానం చేస్తే మంచిదని చెబుతారు. ఎందుకంటే మరణానికి అధిపతి అయిన యమధర్మరాజుకు స్వయంగా చెల్లెలు యమునాదేవి. సో అకాల మృత్యు దోషాలు లాంటివి ఏమన్నా ఉంటే మనకు ఈ యమునా నదిలో స్నానం చేయడం వల్ల వాటి నుంచి బయటపడచ్చు అని భక్తుల నమ్మకం. ఇక్కడ నాకు లెఫ్ట్ సైడ్ ఇంకొక వే కూడా ఉంది. ఈ వే కూడా యమునోత్రికి రీచ్ అవ్వడానికి అంట. ఆల్మోస్ట్ మేము రీచ్ అయిపోయాం, చాలా దగ్గరలోనే ఉన్నాం. ఈ యమునోత్రికి సంబంధించిన క్షేత్ర పురాణం మీద నేను వీడియోస్ కూడా చేశాను. వాటిని కూడా నేను నా ఛానల్లో అప్లోడ్ చేశాను. మళ్ళీ ఇక్కడ స్టోరీ అంతా చెప్తే కొంచెం ల్యాగ్ అయిపోతుంది అండ్ బోర్ కూడా కొట్టచ్చు, అందుకే నేను ఇక్కడ వాటిని మెన్షన్ చేయట్లేదు. మీకు ఒకవేళ ఈ యమునోత్రి క్షేత్ర పురాణం లేదా స్థల పురాణం గురించి తెలుసుకోవాలనుకుంటే ఒకసారి నేను అప్లోడ్ చేసిన ఈ చార్ధమ్ యాత్ర స్థల క్షేత్ర పురాణాల వీడియోని రిఫర్ చేయండి. మనం యాత్రకు రావాలంటే జానకి చెట్టి వరకు వెహికల్స్లో వచ్చేవచ్చు ప్రజెంట్ అయితే, కానీ ఇంతకుముందు అలా లేదంట. హనుమాన్ చెట్టి వరకే మనం వెహికల్స్లో రాగలిగే వాళ్ళమంట ఈ యమునోత్రి ధామ్కి రావాలంటే. హనుమాన్ చెట్టి నుంచి యమునోత్రి ధామ్కి నియర్లీ మనకు 15 to 16 కిలోమీటర్స్ ఉంటుంది డిస్టెన్స్. ఈ టోటల్ వే అంతా బై వాకే, అంటే ట్రెక్కింగ్ చేసుకుంటూనే రావాల్సి ఉండేదంట. కానీ ప్రజెంట్ రోడ్లు రావడం వల్ల జానకి చెట్టి వరకు మనం వెహికల్స్లో వచ్చేయచ్చు. అక్కడ నుంచి 6 కిలోమీటర్సే ఉంటుంది ఈ యమునోత్రి. కానీ ఆల్రెడీ చెప్పాను మేము స్టే చేసిన హోటల్ నుంచి 5 కిలోమీటర్సే అని. ఇక్కడ కనిపిస్తున్న ఈ ఏరియా, ఈ లొకేషన్స్ అన్నీ చాలా డేంజరస్ ప్లేసెస్ చెప్పాలంటే. ఎందుకంటే ఇక్కడ ఎక్కువగా మనకు ఎర్త్క్వేక్స్ వస్తుంటాయి, అంటే భూకంపాలు. సో సేఫ్ ఏరియా కాదు ఈ ఏరియా.
ఎందుకంటే ఇది ఒక డిఫరెంట్ లొకేషన్, ఇది అలా ఫామ్ అయింది ఈ ఏరియా. ఇక్కడున్న భూపొరల్లోని టెక్టానికల్ ప్లేట్స్లలో డిస్టర్బెన్స్ ఎక్కువ ఉంటుంది. వీటిని గర్వాల్ హిమాలయాస్ రేంజ్ అంటారు. నేను విన్నదాన్ని బట్టి మన ఇండియాలో ఎక్కువగా భూకంపాలు వచ్చే ప్లేసెస్లో ఇది కూడా ఒకటి. ఎవ్రీ ఇయర్ ఈ యాత్రకు వచ్చే వాళ్ళలో ఎంతో కొంతమంది చనిపోతూనే ఉంటారు. సో ఇదంతా ఒక కాంప్లికేటెడ్ ఏరియా. అంతేకాదు ఇదొక అమేజింగ్ లొకేషన్, దాంతోపాటు ఒక పవిత్రమైన ప్రదేశం. సో మనం లైఫ్లో ఒక్కసారైనా ఈ లొకేషన్ని విజిట్ చేయాలి. అంతేకాదు ఇక్కడున్న యమునోత్రి అమ్మవారి టెంపుల్ ఏరియా ఒక మిస్టీరియస్ లొకేషన్. నేను ఎందుకు ఇలా అంటున్నానో టెంపుల్కి వెళ్ళాక మీకే తెలుస్తుంది. ఇక్కడున్న ఈ టెంపుల్ సీ లెవెల్కి 10,797 ఫీట్స్ హైట్లో ఉంటుంది. హనుమాన్ చెట్టి నుంచి ఈ యమునోత్రి ధామ్ని రీచ్ అవ్వడానికి నేను 2 దారులు ఉన్నాయని విన్నాను. ఒకటి యమునా రివర్కి రైట్ సైడ్ ఉన్నవే, ఇంకోటి లెఫ్ట్ సైడ్ ఉన్నవే. మనం ప్రజెంట్ లెఫ్ట్ సైడ్ ఉన్న వే నుంచి వెళ్తున్నాం, కానీ యమునా రివర్కి రైట్ సైడ్ నుంచి ఉన్న వేలో నుంచి కూడా ఈ యమునోత్రి ధామ్ని రీచ్ అవ్వచ్చని విన్నాను. ఈ దారిలో వెళ్ళేటప్పుడు మనకు మార్కండేయ తీర్థం కనిపిస్తుందంట. ఈ తీర్థం దగ్గరే మార్కండేయ మహర్షి మార్కండేయ పురాణాన్ని రచించారని చెప్తారు.